Hello friends, welcome to our channel GK. Analysis మాది డెసిషన్ మీది. Let's build financial freedom together. Friends, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ గురించి కానీ మార్కెట్ ఇన్సైట్స్ గురించి మన తెలుగులో డే ట్రేడర్ తెలుగు వారు కానీ ఇటు మనీ పర్స్ వారు కానీ ఇలా ఇంకా నలుగురైదురు చాలా బాగా కవర్ చేస్తున్నారండి. అదే విధంగా స్టాక్ మార్కెట్ లో కంపెనీస్ గురించి ప్రత్యేకంగా లిస్టెడ్ కంపెనీస్ గురించి మన జీకే టీం కవర్ చేయాలనుకుంటున్నాము. ప్రతి వారం మార్కెట్ లో ట్రెండ్ గా ఉన్నవి, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో క్వాలిటీ అనుకున్నవి 2 నుంచి 3, 5 కంపెనీలను ప్రతి వారం మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాం. మనందరూ తెలిసిన విషయమే కదా, స్టాక్ మార్కెట్ ఒక డైనమిక్ మార్కెట్, విత్ ఇన్ సెకండ్స్ లో చేంజ్ అయిపోతుందండి. మనం ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి కంపెనీని కొనమని కానీ సెల్ చేయమని కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు ఎంతో కొంత తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే టెన్షన్ లేకుండా వెల్త్ ను సృష్టించుకోవచ్చు. మాకు తెలిసింది మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో మీ సూచనలు కామెంట్ లో చెప్పండి, మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తానండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అనేది ఒక డక్టైల్ ఐరన్ పైప్స్, ఫిట్టింగ్స్, కాస్ట్ ఐరన్ పైప్స్ తయారీతో పాటు పిగ్ ఐరన్ ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా సప్లై చేస్తున్న ఒక ప్రముఖ కంపెనీ అండి. కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోని చూద్దాం. డక్టైల్ ఐరన్ పైప్స్ కింద స్టాండర్డ్ డిఐ పైప్స్, ఫ్లాంజ్ పైప్స్, రీస్ట్రైన్డ్ జాయింట్ పైప్స్ అండి. ఇవి వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ కి బ్యాక్ బోన్ లా పనిచేస్తాయండి. ఇక అదర్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే కాస్ట్ ఐరన్ పైప్స్, మెటలాజికల్ కోక్, స్పాంజ్ ఐరన్, సిలికాన్ మ్యాంగనీస్ అండ్ ఫెర్రో సిలికాన్ అండి, ఫెర్రో అలాయ్స్, ఎస్పీఎల్ గోల్డ్ సిమెంట్ అండ్ పిగ్ ఐరన్. ఇలా ఒకే కంపెనీ నుండి ఇలా విభిన్నమైన ఇండస్ట్రియల్ గ్రేడ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండడం అంటే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ యొక్క టెక్నికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ కి బాగా కనిపిస్తుందండి. కంపెనీ యొక్క మార్కెట్ రీచ్ ని కూడా చర్చించుకుందామండి. Q3 FY25 లో మొత్తం సేల్స్ లో ఇండియా నుండి వచ్చిన వాటా 86%, ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి 14% అచీవ్ చేసిందండి. ఇదేం చిన్న విషయం కాదండి. కంపెనీ ప్రొడక్ట్స్ కి యూకే, యుఎస్, వెస్ట్రన్ యూరోప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆసియా, ఆఫ్రికా లాంటి అత్యంత ప్రతిష్టాత్మక మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందండి. ఇలా డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఆర్డర్స్ రావడం అంటే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ కి క్రెడిబిలిటీ, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఇండియాస్ ప్రౌడ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ యొక్క స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఏంటి అంటే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అండి. ఈ కంపెనీకి మొత్తం 5 పెద్ద ప్రొడక్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. అందులో 3 వెస్ట్ బెంగాల్ లో, 1 తమిళనాడు, 2 మన ఆంధ్రాలో ఉందండి. ఇలా ఈస్ట్, సౌత్ ఇండియాలో స్ప్రెడ్ అవడం వల్ల లాజిస్టిక్స్, మార్కెట్ రీచ్, ఎక్స్పోర్ట్ ఫ్లెక్సిబిలిటీ అన్ని బాగా బ్యాలెన్స్ అవుతాయండి. డీసెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఒక బలమైన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఇన్ FY24 చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ జస్ట్ డిఐ పైప్స్ మాత్రమే కదండి, ఇది ఒక డైవర్సిఫైడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ స్ట్రక్చర్ కలిగిన కంపెనీ. డిఐ పైప్స్ విషయంలో 7.44 lakhs మెట్రిక్ టన్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక శ్రీకాళహస్తి యూనిట్ కెపాసిటీని 5.5 LTPA నుండి 6.5 LTPA కి పెంచుతున్నారు. కమింగ్ సూన్ ఒడిశాలో కొత్త డిఐ పైప్స్ అండ్ ఫిట్టింగ్ ప్లాంట్స్ కూడా రాబోతుంది అనమాట. సిఐ పైప్స్ 33,769 మెట్రిక్ టన్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఐ ఫిట్టింగ్స్ అండ్ యాక్సెసరీస్ 18,919 మెట్రిక్ టన్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ అవుట్పుట్, లిక్విడ్ మెటల్ అంటాం కదా, 7.28 lakh మెట్రిక్ టన్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెటలాజికల్ కోక్ ప్రొడక్షన్ విషయానికి వస్తే హల్డియా వర్క్స్ 1.48 lakhs మెట్రిక్ టన్స్ అండి. శ్రీకాళహస్తి ప్లాంట్ నుంచి 2.12 lakhs మెట్రిక్ టన్స్ ని ప్రొడక్షన్ జరిగింది. ఫెర్రో ఎల్ఓఎస్ విషయానికి వస్తే హల్డియా ప్లాంట్ నుంచి 13,847 మెట్రిక్ టన్ ఆఫ్ ప్రైమ్ సిలికో మ్యాంగనీస్ ప్రొడక్షన్ జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తి ప్లాంట్ నుంచి 15,791 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్రైమ్ ఫెర్రో సిలికాన్ ప్రొడక్షన్ జరిగిందండి. సిమెంట్ విషయానికి వస్తే పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ 56,620 మెట్రిక్ టన్, అదేవిధంగా జీజీబీఎస్ 56,620 మెట్రిక్ టన్ ప్రొడక్షన్ జరిగిందండి. జీజీబీఎస్ అంటే గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ ఈజ్ ఎ సప్లిమెంటరీ సిమెంటేషన్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ కాంక్రీట్ యాజ్ ఎ పార్షియల్ రీప్లేస్మెంట్ ఫర్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అండి. ఇంత వైడ్ స్కేల్ ప్రొడక్షన్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీలు చాలా తక్కువ అండి. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అనేది ఎండ్ టు ఎండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ కలిగిన స్ట్రాంగ్ ప్లేయర్ అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఇక కంపెనీ యొక్క క్లయింట్స్ విషయానికి వస్తే వీరికి బిగ్ క్లయింట్స్ ఉన్నారండి. ఇస్రో, బోయింగ్ కార్పొరేషన్, దోహా మెట్రో, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఫైజర్ ఫెసిలిటీ, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కార్గిల్ ప్రాజెక్ట్, BMW, వాల్ఫేడోర్ఫ్ జర్మనీ, ఇండియాస్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అండి, అండ్ రాస్ అబు అబౌద్ స్టేడియం ఖతార్, ఫ్రెంచ్ అటామిక్ సెంటర్, WWTP ఓక్లా, ఇలాంటి వారందరూ వీళ్ళ క్లయింట్లు గా ఉన్నారు. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రొడక్ట్స్ లో ఉపయోగపడుతున్నాయి అంటే కారణం ఒకటే, దీని క్వాలిటీ స్టాండర్డ్స్, రిలయబిలిటీ పై ఉన్న గ్లోబల్ ట్రస్ట్ కి ఉదాహరణ చెప్పుకోవచ్చండి. పవర్ జనరేషన్ విషయానికి వద్దామండి. FY24 లో హల్డియా వర్క్స్ లో కోక్
ఓవెన్ ప్లాంట్ నుండి వచ్చే వేస్ట్ గ్యాస్ ను ఉపయోగించి కొత్తగా 5 మెగావాట్ టర్బో జనరేటర్ ని ఏర్పాటు చేశారు. ఈ టర్బో జనరేటర్ ద్వారా 19.16 మిలియన్ యూనిట్ పవర్ ని ఉత్పత్తి చేశారండి. మొత్తం పవర్ జనరేషన్ 110.68 మిలియన్ యూనిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. ఇది వేస్ట్ టు ఎనర్జీ మోడల్స్ లో సస్టైనబుల్ ఇన్నోవేషన్ కి ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. ఆపరేషనల్ ఎఫిషియన్సీ మరియు ఎన్విరాన్మెంట్ రెస్పాన్స్ రెండింటిని కలిపి బ్యాలెన్స్ చేస్తని చెప్పుకోవచ్చు. మనం కంపెనీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కంపెనీ యొక్క క్యాపెక్స్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి అండి. మన ఈ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ విషయానికి వస్తే కంపెనీ ప్రస్తుతం 700 crores బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుందండి. ఇప్పటి వరకు దాంట్లో ఇప్పటికే 480 crores ఖర్చు పెట్టింది. FY26 నాటికి 1 మిలియన్ టన్ కెపాసిటీ ఎడిషన్ ని పూర్తి చేయడం టార్గెట్ గా పెట్టుకుంది. అంతేకాదు ఒడిశాలో 4 to 5 lakhs టన్స్ కొత్త ప్లాంట్ కూడా ఈ ప్లాంట్ ను FY27 to 28 లో ఆపరేషన్ తీసుకురావడం టార్గెట్ గా పెట్టుకుంది. ఇది చూసాక మీకు అర్థం చేసుకోవచ్చు ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఫ్యూచర్ డిమాండ్ కోసం కో యాక్టివ్ గా తయారవుతుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ కి ఇప్పటి నుండి ఒక పునాది వేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కంపెనీ వద్ద సుమారు 6 lakhs టన్స్ ఆర్డర్ బుక్ ఉందండి. ఇది సుమారుగా 8.5 months ప్రొడక్షన్ కి సామర్థ్యానికి సమానం అనమాట. అంటే వచ్చే కొన్ని క్వార్టర్స్ లో ఉత్పత్తికి ముందుగానే డిమాండ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇలాంటి స్టేబుల్ ఆర్డర్ బుక్ ఉండడం వల్ల రెవెన్యూ విజిబిలిటీ బలంగా ఉంటుంది, ఆపరేషన్ కు కంటిన్యూటీ ఉంటుంది. కంపెనీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ కి గేమ్ చేంజింగ్ దిశలో తీసుకెళ్లిన ఒక కీలక అంశం ఏంటంటే శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ తో జరిగిన ఒక అమల్గమేషన్. అదేంటంటే శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ ను ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లకు విలీనం చేసే స్కీమ్ NCLT ఆమోదం ఇచ్చేసిందండి. ఇది పూర్తయ్యాక కొత్తగా ఏర్పడే ఎంటిటీకి ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా అంతటా మరింత బలమైన ప్రెజెన్స్ ఉంటుంది. మొత్తం 5 కీలక మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో ఆపరేషన్స్ కలుగుతాయన్నమాట. ఈ అమల్గమేషన్ తో ఎదురయ్యే మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి, డిఐ పైప్స్ కెపాసిటీ ప్రస్తుతం కంటే 125% పెరిగి మొత్తం 7.2 lakh MTPA అంటే మిలియన్ టన్స్ పర్ యానం చేరే అవకాశం ఉందండి. అదే సమయంలో ఆపరేషనల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మార్కెట్ షేర్ కూడా 32% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వెరీ సూన్ డిఐ పైప్ సెగ్మెంట్ లో ఇండియాలో నెంబర్ 1 ప్లేయర్ గా మారబోతుంది. ఈ విలీనంతో కంపెనీ ఆపరేషనల్ సినర్జీ, కాస్ట్ ఎఫిషియన్సీ మరియు జియోగ్రాఫికల్ డామినెన్స్ అన్ని ఒకే ప్లాట్ఫామ్ పై లభించబోతున్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ యొక్క నెక్స్ట్ లెవెల్ గ్రోత్ స్టోరీకి ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ గా మారబోతుందండి. ఫ్రెండ్స్, మూవ్ టు నెక్స్ట్ లెవెల్. కంపెనీ ఫండమెంటల్స్ బుక్ చెక్ చేసుకొని టెక్నికల్ రివ్యూ కూడా చూసుకొని ఫైనల్ గా వాల్యూ అండ్ టార్గెట్ ప్రైస్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫండమెంటల్ అనాలిసిస్ పాయింట్లు చూద్దామండి. కంపెనీ ఫేస్ వాల్యూ 1 రూపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,073 crores గా ఉందండి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ప్రైస్ ఇప్పుడు 114 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే 254 రూపీస్ అండి. ఇది చూస్తే ఇప్పుడే కొనాలనిపిస్తుంది, బట్ ఇంకా మనం డీటెయిల్డ్ గా ఆడిట్ చేసి ప్రైస్ ని ఐడెంటిఫై చేద్దాం. చివరి వరకు చూడండి. స్టాక్ PE 9.96 ఉంది. ఇండస్ట్రీ PE చూస్తే 24 ఉంది. వాల్యుయేషన్ చాలా చీప్ గా చవకగా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% ఉంది. ROCE 13.2% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.2% ఉంది. ప్రాఫిటబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 50 పైసా. నెట్ ప్రాఫిట్ 710 crore ఉందండి. సాలిడ్ ఎర్నింగ్ పవర్ ని ఇండికేట్ చేస్తుంది. డివిడెండ్ ఈల్డ్ 1.22% ఉందండి. స్టడీ ఇన్కమ్ అయితే ఇది ఇండికేట్ చేస్తుంది. కంపెనీ రిజర్వులు 5,720 కోట్లండి. ఫైనాన్షియల్ గా ఒక స్టెబిలిటీ అయితే ఇండికేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, కంపెనీకి కాయన్కి అవతల కాన్స్ కూడా మనం వెరిఫై చేద్దాం. కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ గ్రోత్ చూస్తుంటే నెగిటివ్ గ్రోత్ అయితే ఇండికేట్ చేస్తుందండి. ప్రాఫిట్ -5.9%, సేల్స్ గ్రోత్ -2.1% ఉంది. చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కంపెనీ దగ్గర డెట్ 2,125 crores ఉందండి. మోడరేట్, బట్ దీని మీద ఎప్పుడు మనం కన్నేసించాలి. ప్రమోటర్ ద హోల్డింగ్ దగ్గర 46.2% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ 11.4%. కొద్దిగా ప్రెజర్ అయితే కనపడుతుంది, కేర్ఫుల్ గా ఉండండి. కంపెనీ డెట్ 2,125 crores ఉంది, ఓకే, బట్ కంటిన్యూస్ లయబిలిటీస్ మాత్రం 596 crores కనపడుతుంది. ఫ్యూచర్ లో ఇదేమైనా బటన్ గా మారొచ్చేమో అనిపిస్తుంది. సో ఇది కూడా కొంచెం మనం టైం టు టైం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ మానిటర్ చేస్తూనే ఉండాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ దగ్గర ప్లస్ FIS దగ్గర ఇద్దరు కలిపి 53% కనపడుతున్నాయి. ప్రైస్ మూవ్మెంట్ వాల్టాలిటీగా ఉండే అవకాశాలు ఉంటాయి. నౌ మూవ్ టు ఫైనల్ పార్ట్, టెక్నికల్ అనాలిసిస్ పార్ట్ అండి. ఫ్రెండ్స్, స్టాక్ యొక్క లాస్ట్ 3 years యొక్క చార్ట్ ను మనం గమనిస్తే లాస్ట్ 1 year లో స్టాక్ షార్ప్ ర్యాలీ తర్వాత స్టడీగా డౌన్ గా అవుతుందండి. జనవరి 2024 లో 230 లెవెల్ టచ్ చేసి అక్కడ నుండి స్లోగా కరెక్ట్ అవుతానే ఉంది. ఇప్పుడు 114 దగ్గర ట్రేడ్ అవుతుంది. మూవింగ్ యావరేజ్ స్పాట్ విషయానికి వస్తే 50 days DMA అండ్ 200 days DMA రెండు స్టాక్ ప్రైస్ కంటే పైనే ఉన్నాయి. టెక్నికల్ బేరిష్ జోన్ కనబడుతుంది. అయితే రీసెంట్ గా 50 DMA దగ్గర కన్సాలిడేట్ అవుతుందిగా కనబడుతుంది. బేస్ ఫార్మేషన్ అయితే ఛాన్సెస్ కనపడుతున్నాయండి.
చార్ట్ వాల్యూమ్ విషయానికి వస్తే రీసెంట్ గా జూన్ జూలై 2025 లో వాల్యూమ్ పికప్ బాగా జరిగిందండి. సంథింగ్ కుకింగ్ అక్యూములేషన్ ప్రారంభమయ్యే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఫ్రెండ్స్ మీరు చార్ట్ గమనిస్తే స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ జూన్ 2025 నుండి స్లైట్ హయ్యర్ లోస్ అండ్ వాల్యూమ్ యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. రివర్సల్ పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. బట్ కన్ఫర్మేషన్ కోసం 200 డేస్ డిఎంఏ బ్రేక్ కావాలండి. అది కరెంట్ 130, 125 to 130 జోన్ అని మనం రాసుకోవచ్చు. షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే షార్ట్ టర్మ్ లో సపోర్ట్ 105 to 110 లెవెల్ లో సపోర్ట్స్ అయితే బాగా కనపడుతున్నాయండి. అట్ ద సేమ్ టైం 130 లెవెల్ లో ఒక రెసిస్టెన్స్ కనపడుతుంది. ఇక లాంగ్ టర్మ్ కి వచ్చేసరికి 135 ప్లస్ కనుక జరిగితే ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంది. ఎస్ 135 ఇప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ మనం క్లోజర్ గా అబ్జర్వ్ చేయాలండి. ఫ్రెండ్స్ టోటల్ గా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ గురించి జస్ట్ వన్ మినిట్ లో చెప్పాలి అంటే ఎలక్ట్రో స్టీల్ స్ట్రాంగ్ ఫండమెంటల్ అండర్ వాల్యూడ్ స్టాక్. వన్ లైన్ ఎస్హెచ్పి శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ ఎమ్మెల్యేషన్ వల్ల టిఐ పైప్ సెగ్మెంట్ లో మ్యాసివ్ గ్రోత్ రన్ అవే క్రియేట్ అయింది. కరెంట్ మార్కెట్ లో 114, ఇప్పుడు మనం ఇందా చెప్పిన ఇంట్రెన్సిక్ వాల్యూ 254, ఏ క్లియర్ వాల్యూ ఆపర్చునిటీ. ఈ ఒక్క మాటను అండర్లైన్ చేసుకోండి. చార్ట్ వైజ్ గా చూసినా సరే స్టాక్ అక్యూములేషన్ స్టేజ్ లో ఉంది. 130 ప్లస్ కనుక అబౌట్ ట్రెండ్ జరిగితే ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు అనుకుంటున్నాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఎస్ఐపి మెథడ్ ద్వారా కనుక గ్రాడ్యువల్ గా అక్యూములేషన్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం అండి. ట్రేడర్స్ అయితే మాత్రం 105 to 135 రేంజ్ లో ఒక కీ లెవెల్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. వన్ వర్డ్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా బాగుంది. చార్ట్ సైడ్ నుంచి కూడా బేస్ బిల్డింగ్ ఇండికేషన్ జరుగుతుంది. పేషెన్సీ ఉన్న వాళ్ళకి ఇది ఒక సైలెంట్ వెల్త్ క్రియేటర్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం అండి. ఫ్రెండ్స్ మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసినప్పుడు మంచి కంపెనీల్ని ఎత్తుకోవటమే కాదండి, క్వాలిటీ మీద ఫోకస్ చేయటమే కాదండి, ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది క్వాలిటీ తర్వాత గ్రోత్ తర్వాత లాంగ్విటీ తర్వాత ప్రైస్ తర్వాత రెండు కీలకమైన అంశాలండి. అవే డైవర్సిఫికేషన్ అండ్ ఎలొకేషన్. మన డబ్బంతా తీసుకెళ్లి ఒకే స్టాక్ లో పెట్టొద్దు. ఒక మినిమం 10-15 కంపెనీల్లో, అది కూడా మంచి క్వాలిటీ కలిపిన కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపించండి. అంతా డబ్బంతా తీసుకెళ్లి ఒకే సెక్టార్ లో ఒకే స్టాక్ లో పెట్టొద్దు. 5 to 7 సెక్టార్లు లేదా 10 to 15 కంపెనీస్ లో డైవర్సిఫై చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేస్తే మాత్రం డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఇది ఈ రోజు మన ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ విషయాలు. ఈ వీడియోలో సమాచారం అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే అండి. ఇది పెట్టుబడి సలహా కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు మీ స్వంత రీసెర్చ్ చేసుకోండి. మార్కెట్ లో రిస్క్ తో కూడుంటాయి కాబట్టి జాగ్రత్తగా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలాంటి కంపెనీస్ యొక్క రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగులో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే. జై హింద్.